అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. న్యాయం చేస్తారని నమ్మి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి మహిళను లొంగ తీసుకున్నాడు ఓసీఐ. ఆ పైన ఆమెపై లైంగిక అవసరాలు తీర్చుకొని వీడియోలు తీసి దాన్ని పూర్తి స్థాయిలో బెదిరిస్తున్నట్లుగా తేలడంతో పోలీస్ శాఖ ఆ సీఐ పైన వేటు వేసింది. అంటే ఒక మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ప్రధానంగా పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి పైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సస్పెన్షన్ వేటు వేశారు. విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడం మాత్రమే కాదు, తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా సస్పెన్షన్ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. బాధ్యతలు చేపట్టి కేవలం 4 నెలల్లోనే ఆయన సస్పెండ్ కావడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా తనకున్నటువంటి సమస్య పైన పోలీస్ స్టేషన్కి వచ్చింది ఒక బాధితురాలు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి మాయ మాటలు చెప్పి లోపరుచుకున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఆమెతో సన్నిహితంగా ఉన్నటువంటి సమయంలో తన మొబైల్తో ఫోటోలు వీడియోలు కూడా తీశారు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లుగా బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాదు తన పైన పలుమార్లు లైంగిక దాడికి పాల్గొన్నారని, ఆ తర్వాత అబార్షన్ కూడా చేయించారని బాధితురాలు తన ఫిర్యాదుల్లో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ ఘటన మాత్రం తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటికే కొన్ని కేసులకు సంబంధించినటువంటి అంశాలు తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారుల్లో కొంతవరకు కొత్త చర్చకు దారితీస్తే తాజాగా ఈ కేసు మాత్రం మరో కీలకమైనటువంటి అంశం. పోలీస్ వ్యవస్థలో ఇలాంటి కొన్ని కేసులు మాత్రం ఆ శాఖ యొక్క ప్రతిష్టతను దెబ్బతీసేలాగా కనబడుతున్నాయి. అంతేకాదు ఇన్స్పెక్టర్ తన పైన కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, కీలకమైనటువంటి ప్రతికూలమైనటువంటి తనపైనే పూర్తిగా ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆమె చెప్తున్నటువంటి కొన్ని అంశాలను పరిశీలించినప్పుడు ఆమె పైన లైంగిక దాడికి పాల్పడమే కాదు, తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా అబార్షన్ చేయించారంటూ కూడా ఆమె కంప్లైంట్లో సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు అత్యంత తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించి పోలీసు ఉన్నతాధికారులు ఆయన సస్పెండ్ అయితే చేశారు. అయితే శ్రీనివాసులు రెడ్డి వర్షన్ మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. ఎందుకంటే ఆ మహిళ తనను అనేకసార్లు బెదిరించిందని, తన దగ్గర నుంచి డబ్బులు కాజేసిందని, తనపైన ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటూ కూడా ఆయన ప్రతికూలంగా ఆమెపైనే ఫిర్యాదు చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఉన్నతాధికారులకు ఇదే రకమైనటువంటి ఆయన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఒక పోలీసుగా ఉంటూ బాధిత మహిళ పట్ల ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కోవడానికి కూడా ఉన్నతాధికారులు అత్యంత సీరియస్ గా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే ప్రాథమిక విచారణలో వెల్లడైనటువంటి అంశాలను ఒకసారి మనం బేరీజు వేసుకున్నప్పుడు మహిళ ఇచ్చినటువంటి లిఖిత పూర్వకమైనటువంటి ఫిర్యాదుల్లో సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఆధారంగానే పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. తక్షణం క్రమశిక్షణ చర్యలో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ చాలా కీలకం. మరి అలాంటిది చట్టాన్ని రక్షించాల్సినటువంటి అధికారులై ఇలాంటి చర్యలకు, చట్ట వ్యతిరేకమైనటువంటి పనులకు పార్టిసిపేట్ చేస్తే ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఈ సస్పెన్షన్ చర్య ద్వారా ఉన్నతాధికారులు ఒక బలమైనటువంటి సంకేతం ఇచ్చారు అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. అయితే మహిళల భద్రత విషయంలో తెలంగాణ పోలీసుల శాఖ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేటువంటి అవకాశమే లేదు. ఈ ఘటనపైన పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందంటూ కూడా పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే విచారణ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి కోణంలో మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో మాత్రం విచారణను ముమ్మరం చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పోలీసులపైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని కాపాడేటువంటి రీతిలో మాత్రమే ఈ చర్య తాజాగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ మహిళా సంఘాల దగ్గర నుంచి కూడా దీనిపైన విభిన్నమైనటువంటి కామెంట్ వస్తుంది. న్యాయం చేస్తారని తనకున్నటువంటి ఒక సమస్య పైన ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీసు ఉన్నతాధికారులు మరీ ముఖ్యంగా ఈ విధమైనటువంటి చర్యలకు పార్టిసిపేట్ చేయడం, లైంగికంగా ఆమెను లోబరుచుకోవడం, లైంగికపరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం, వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం, వాటి ద్వారా మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, అబార్షన్ చేయించడం, ఈ మొత్తం పరంపర ఆ బాధిత మహిళ పోలీసు ఉన్నతాధికారుల ముందు విన్నవించుకోవడం జరిగింది. న్యాయం కోసం నేను వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసు అధికారి ప్రవర్తించినటువంటి తీరు ఇదేనా? సో బాధితురాలి పట్ల పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి తంతు ఈ విధంగా ఉంటున్నా? ఒక మహిళను ఇలాంటి సిఐ లోబర్చుకున్నటువంటి విధానం ఎలాంటి వర్గాల్లో, అంటే పోలీస్ వర్గాలపైన ఉన్నటువంటి ఒక ఒపీనియన్ను ఎలాంటి సంకేతాలు సమాజంలో తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది? రక్షక భటులు భక్షక భటులు కాకూడదు అంటారు, కానీ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి ఈ తంతు మాత్రం కొంతవరకు కలకలమే రేపుతుంది. ఆమె పైన లైంగిక అవసరాలు తీర్చుకోవడం, దానికి సంబంధించినటువంటి వీడియోలు తీయడం, వేధిస్తున్నట్లుగా తేలడం, పోలీస్ శాఖలో ఆ సిఐ పైన తాజాగా శాఖాపరమైనటువంటి వేటును వేశారు. మహిళ వీడియోలను అడ్డు పెట్టుకొని డబ్బులను గుంజుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
సో ఎలాంటి చర్య పార్టిసిపేట్ చేయకపోతే శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేస్తారు? సో ఆయన కూడా వర్షన్ కూడా ఆ మహిళ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఆ మహిళ పైన రివర్స్ కేసు పెట్టి ఆ మహిళ పైన బాధితురాలపైనే కామెంట్ చేయడం, ఆమెపైనే ఆరోపణలు చేయడం, ఇలాంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది. కానీ ఉన్నతాధికారులు దీనిపైన అంతగా తోసిపుచ్చినట్లుగా తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ ప్రాంతం మాత్రమే కాదు, తెలంగాణ రాజధానిలో అత్యంత కీలకమైనటువంటిది. రాజకీయ పరంగా, ధనిక పరంగా అంటే పెద్ద పెద్ద కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతం. ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అనేక రాజకీయ పరమైనటువంటి అంశాలు, ఇలాంటి క్రిమినల్ పరమైనటువంటి అంశాలు, వారికి ఉన్నటువంటి కొన్ని చిన్న చితక కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన నిరంతరం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఒక పరిపాటిగా మారేటువంటి సందర్భాలు కనబడుతూ ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో వారిని పిలిచి ఆ బాధితుల యొక్క ఫిర్యాదు తీసుకొని వాటిని పరిష్కరించేటువంటి బాధ్యత, దానిపైన కేసు నమోదు చేసుకునేటువంటి బాధ్యత, ఆ విచారణ చేపట్టేటువంటి బాధ్యత, ఇది పోలీసులు చేయాల్సినటువంటి ప్రాథమిక విధి. కానీ వచ్చినటువంటి బాధితురాలిపైన లైంగిక పరమైనటువంటి ఈ రకమైన ఆరోపణలు ఎదుర్కోవడం నిజంగా పోలీసు వర్గాల్లో మాత్రం ఒక కీలకమైనటువంటి ఘటనగానే భావించాలి. రీసెంట్ గా మనం చూసుకున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి అంశం. దాంట్లో చోటు చేసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు, దానికి సంబంధించిన కొన్ని పరంపర, ఈ మొత్తం పరిశీలించిన తర్వాత పోలీస్ శాఖ పైన ఈ ఆరోపణలు రావడం కరెక్ట్ కాదు అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ సస్పెన్షన్ వేటు దిశగా అడుగులు వేశారు. అయితే విధి నిర్వహణలో తీవ్రమైనటువంటి అలసత్వం వహిస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా తేలినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నట్లుగా సమాచారం. అయితే ఈ చర్యలు తీసుకుంటూనే సస్పెన్షన్ ఉత్తర్వులను కూడా జారీ చేశారు. కానీ బాధ్యతలు చేపట్టినటువంటి 4 నెలల్లోనే ఆయన సస్పెండ్ కావడం మాత్రం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన బాధ్యతలు చేపట్టడం, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో సిఐగా ఉండడం, కేవలం 4 నెలల్లోనే ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నారంటే ప్రీవియస్ గా ఆయన వర్క్ స్టడీస్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనేది మాత్రం మహిళా సంఘాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అయితే మహిళా సంఘాల ముందు నుంచి కూడా దీనిపైన అనేక డిమాండ్లు చేస్తున్నాయి. బాధితురాలు తన యొక్క కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ లో ఇలాంటి తంతు జరుగుతుందా? తన సమస్య పైన పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి బాధితురాలికి ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి మాయమాటలు చెప్పడం ఏంటి, లోపరుచుకోవడం ఏంటి, ఆమెతో సన్నిహితంగా ఉన్నటువంటి సమయంలో ఫోటోలు తీసుకోవడం ఏంటి, వీడియోలు తీయడం ఏంటి, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం ఏంటి, పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి అంటూ కూడా వారు కూడా మండిపడుతున్నారు. అంతేకాదు తన పైన పలుమార్లు లైంగిక దాడికి కూడా పాల్గొన్నారని, ఆ పైన అబార్షన్ కూడా చేయించారంటూ కూడా బాధితురాలు తన ఫిర్యాదుల్లో చేయడం మాత్రం తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే వచ్చినటువంటి ఫిర్యాదు, బాధితురాలు చేసినటువంటి ఈ కామెంట్స్, ఆమె చేసినటువంటి ఈ ఆరోపణలను మాత్రం సీరియస్ గా తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఆయన పైన శాఖపరమైనటువంటి చర్యతో పాటుగా అంతర్గత విచారణ కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. సో ఈ ఇంటర్నల్ గా జరిగేటువంటి విచారణలో ఆయన ఎలాంటి సంజాయిషి చెప్పబోతున్నారు? సో ఇప్పటికే వచ్చినటువంటి ఆరోపణలపైన మళ్ళీ ప్రతికూలంగా ఆ మహిళపైనే ఆరోపణలు చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. తనపై వచ్చినటువంటి ఆరోపణలను శ్రీనివాసులు రెడ్డి ఖండిస్తున్నారు. బాధితురాలు చెప్పుకుంటున్నటువంటి మహిళే తనను బెదిరించింది, పలుమార్లు తన దగ్గర డబ్బులు వసూలు చేసింది అంటూ కూడా ఆయన పోలీసు ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం కమిషనర్ సజ్జనార్ సిఐ శ్రీనివాసులు రెడ్డి పైన సస్పెన్షన్ వేటు కూడా వేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడే కొన్ని అంశాలను కూడా మనం పరిశీలించాలి. జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డి పైన వివాహిత లైంగిక ఆరోపణలు రావడం, వీడియోలు తీసి బెదిరిస్తున్నారని బ్లాక్మెయిల్ చేయడం, 2 కోట్ల వరకు వసూలు చేశారని ఫిర్యాదు చేశాం, బలవంతంగా అబార్షన్ చేయించారనేటువంటి ఆరోపణలు రావడం, జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ తాజాగా సస్పెండ్ అవ్వడం, ఈ మొత్తం పరంపరను గమనించిన తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లేటువంటి వారితో పోలీస్ అధికారులు ప్రవర్తించాల్సినటువంటి తీరుపై కొత్త చర్చ కూడా దారితీస్తోంది. సో పోలీస్ అధికారులు స్పందించాల్సినటువంటి తీరు ఇదేనా? ఒకవేళ బాధితురాలు అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే ఆ ఆరోపణల అంతవరకు స్కోప్ పెరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఆరోపణలు రావడానికి గల కారణం ఏంటి? కేవలం 4 నెలల్లో మాత్రమే ఆయన పదవి బాధ్యతలు అక్కడ స్వీకరించి, సో 4 నెలల్లోనే ఇంత కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం మాత్రం కొంతవరకు సంచలనంగానే మారుతుంది. చూడాలి ఈ కేసు పరంపర పైన పోలీస్ అధికారులు అంతర్గతమైనటువంటి విచారణలో ఏం తేల్చబోతున్నారు. శ్రీనివాసులు రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది? బాధితురాలు చేసినటువంటి ఆరోపణలపైన పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికీ శాఖపరమైనటువంటి యాక్షన్స్ తీసుకున్నారు కాబట్టి ఇంకా ఎలాంటి విచారణకు ఆదేశించి చర్యలు చేపట్టబోతున్నారు? అయితే ఈ విచారణలో ఎలాంటి అంశాలు తేలబోతున్నాయి అనేటువంటి అంశం మాత్రం పోలీసు వర్గాల్లో ఉత్కంఠను రేపుతుంది.